హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు రిబ్బన్ పకోడీని చేసి చూపిస్తున్నాను. ఈ రిబ్బన్ పకోడీ ఎప్పుడూ చేసేలా కాకుండా చాలా కొత్తగా చేసి చూపిస్తున్నాను. ఇందులో వేసే పదార్థాల వల్ల ఈ రిబ్బన్ పకోడీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక స్టైరర్ పెట్టేసుకొని 3 కప్పుల పొడి బియ్య పిండి వేసుకొని జల్లిస్తున్నాను. ఈ పొడి బియ్య పిండి అనేది మనము సూపర్ మార్కెట్ లోనే తెచ్చి చేసుకోవచ్చు, లేకుంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. నేనైతే ఈ పొడి బియ్య పిండిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నదే. 3 కప్పుల పొడి బియ్య పిండిని ఇలాగే జల్లించేసుకోవాలి. ఏ పిండి వంటలు చేస్తున్నా సరే పిండిని జల్లించే చేసుకోవాలి. తర్వాత 1 కప్పు శనగపిండి కూడా వేసుకొని జల్లిస్తున్నాను. ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. 1 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు నెయ్యి కానీ బటర్ కానీ రూమ్ టెంపరేచర్ లో ఉన్నది వేస్తే సరిపోతుంది. అదే ఆయిల్ వేసుకోవాలనుకుంటే మాత్రం బాగా వేడి చేసి వేసుకోవాలి. అప్పుడే ఈ రిబ్బన్ పకోడీ గుల్లగా వచ్చేస్తుంది. ఇప్పుడు వేసుకున్న నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ బాగా పట్టేలాగా పిండికి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ పిండిలో ఉప్పు సరిపోయిందా లేదా అనేసి కొద్దిగా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడే మొత్తం కలిపిన తర్వాత అయితే ఉప్పు తగ్గితే వేస్తే మనకు అక్కడక్కడ ఎక్కువ తెలుస్తుంది, సరిగా కలవదు. ఇప్పుడు పిండిని ఇలా ఉండలా చేస్తే ఉండలా కూడా రావాలి. ఇలా వచ్చినప్పుడే గుల్లగా వచ్చేస్తుంది రిబ్బన్ పకోడీ. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేస్తున్నాను. ఇందులోకి మసాలా కోసము ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజు వెల్లుల్లిని తీసుకొని ఇలా పొట్టుతో సహా వేస్తున్నాను. తర్వాత మీడియం సైజు ఉల్లిపాయను కూడా తీసుకొని ఇలా కట్ చేసి వేస్తున్నాను. గుప్పెడు కరివేపాకు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు వాము కూడా వేస్తున్నాను. 1/2 కప్పు వరకు నీళ్లు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ పేస్ట్ డైరెక్ట్ గా పిండిలో వేసి కలిపేసామంటే మనం రిబ్బన్ పకోడీ మరి సన్నగా చేసుకునేది అయితే కిందికి దిగకపోవచ్చు. కాబట్టి ఇందులో ఇంకొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఈ జ్యూస్ తోనే మనము పిండిని కలిపేసుకోవాలి ఫిల్టర్ చేసి. నేనైతే ఇక్కడ కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేస్తున్నాను. మరి ఎక్కువ ఒకేసారి నీళ్లు వేసుకోకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనము కలిపేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా మనం రెడీగా పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండిలో ఇలా కొద్దిగా వేసుకొని ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని కూడా ఈ జ్యూస్ తోనే కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ పిప్పిలాగా వచ్చింది కదా, ఇది మళ్ళీ మిక్సీ జార్ లో వేసుకొని ఇంకొద్దిగా నీళ్లు వేసుకొని కలిపేసి పెట్టుకున్నామంటే ఇంకొద్దిగా మనకు ఈ జ్యూస్ అనేది వచ్చేస్తుంది. లేకుంటే కొద్దిగా గ్రైండ్ చేసామంటే సరిపోతుంది. ఇక చూసారు కదా, కొద్దిగా ఇలాగే వేసుకొని పిండి మొత్తాన్ని కూడా కలిపేస్తున్నాను. మనం మామూలుగా కరివేపాకు పైన వేస్తూ ఉంటే చాలా మంది తినకుండా పక్కన పెట్టేస్తారు కదా. ఇలా వేసామంటే పిండిలోకి కలిసిపోతుంది, అందరూ కూడా ఖచ్చితంగా తినేస్తారు. ఇందులో ఏమేసింది కూడా తెలియదు కాబట్టి ఇలాగే మొత్తం కూడా ఈ జ్యూస్ తోనే పిండిని కలిపేస్తున్నాను. ఈ పిండి కలిపేటప్పుడు మరి ఎక్కువ పల్చగా కలపకూడదు, అలానే మరి గట్టిగా కూడా కలపకూడదు. గట్టిగా కలిపామంటే ప్రెస్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అలాగే లూజ్ గా కలుపుకున్నాం అనుకోండి మనకు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి, సరిగా రాకపోవచ్చు. చూస్తారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది పిండి అనేది. మరి గట్టిగా ఉండదు, అలా అని మరి లూజ్ గా కూడా ఉండదు. ఇలా వచ్చిన తర్వాత పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా సిలిండర్ షేప్ లెగ్ చేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు రిబ్బన్ పకోడీ చేసుకునే ప్లేట్ ని ఇలా పెట్టేస్తున్నాను. రిబ్బన్ పకోడీ చేసుకునే ప్లేట్స్ వచ్చేసి ఇలా సన్నగా ఉంటాయి, కొన్ని పెద్దవి కూడా ఉంటాయండి. మీకు ఏ సైజులో కావాల్సి ఉంటే రిబ్బన్ పకోడీ దాన్ని బట్టి ఇలా ప్లేట్ ని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీని లోపల ఆయిల్ ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ రాస్తేనే పిండి ఈజీగా కిందికి దిగుతుంది ప్రెస్ చేసినప్పుడు. ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రిబ్బన్ పకోడీ పిండిని 1/2 వంతు నింపేసుకోవాలి. తర్వాత మూత అనేది బాగా గట్టిగా పెట్టుకోవాలండి. మూతలు ఎక్కడే కానీ లూజ్ గా పెట్టకూడదు. ప్రెస్ చేసేటప్పుడు మనకు ఆయిల్లో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అన్ని కూడా జాగ్రత్తగా మనము మూతలు గట్టిగా పెట్టేసుకోవాలి. తర్వాత ప్లేట్ లో ఇలా పండేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పిండి కలిపేటప్పుడే పెట్టేసుకున్నాను. కొద్దిగా పిండి వేస్తే వేసిన వెంటనే పైకి రావాలి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ రిబ్బన్ పకోడీని ఇలా చుట్టేస్తే సరిపోతుంది. డైరెక్ట్ గా ఆయిల్లో వేస్తున్నాం కాబట్టి ఇలా పొంగుతూ ఉంది కదా, చేతులకు బాగా వేడి తగులుతూ ఉంటుంది. చేతుల మీద ఇలా ఊదుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి.
ఒకవైపు గట్టిగా వచ్చిన తర్వాత మరోవైపు తిప్పేస్తున్నాను. ఇలా తిప్పేసిన తర్వాత మీకు ఇష్టమైతే పైనుంచి కూడా కొద్దిగా కరివేపాకు వేస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనం పిండిలో వేస్తున్నాం కదా కరివేపాకు, ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. పైన వేసింది మాత్రం చూడటానికి మాత్రమే బాగుంటుంది అనేసి వేసాను అంతే. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. చూసారు కదా, ఇలా గట్టిగా వచ్చిన తర్వాత పక్కకి వేసుకోవాలి. బాగా క్రిస్పీగా కూడా వచ్చేస్తాయండి. ఎక్కువసేపు టైం కూడా తీసుకోదు ఈ ఫ్రై అవ్వడానికి, చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. మిగతా అంతా రిబ్బన్ పకోడీని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని ఒక బౌల్లో పెట్టేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాతనే ఒక 8 కంటైనర్ లో స్టోర్ చేస్తే సరిపోతుంది. నేనైతే మొత్తం రిబ్బన్ పకోడీని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా ఎలా వచ్చాయో, చాలా మంచి కలర్ లో వచ్చేస్తాయి. మనకి ఎక్కడే గానీ ఏం వేసామనేది కూడా పిండిలో తెలియదు కదా, పైకి ఏమీ కనిపించవు. అంతేనండి, చాలా సింపుల్ గా రిబ్బన్ పకోడీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఆయిల్ కూడా అస్సలే పీల్చవండి, చాలా బాగా క్రిస్పీగా వచ్చేస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.